హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అండి. చాలా ఈజీగా త్వరగా చేసుకునే ఒక మంచి రెసిపీ అన్నమాట. ఇది ఎండాకాలం కదండి, ఎండాకాలంలో ఒంటికి ఎంతో చలవ చేస్తుంది. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుందాము. తర్వాత ఒక పెంక పెట్టేసుకొని, ఆయిల్ ఏం అవసరం లేదండి, ఉట్టి పెంక మీద వేయించేసుకోవడం అనమాట. ఎండుమిర్చి పచ్చిమిర్చి అనమాట. యాక్చువల్లీ ఇది బొగ్గుల మీద కాల్చుకుంటారు, మనం డైరెక్ట్ గా స్టవ్ పైన కాల్చుకోకూడదు కాబట్టి నేను ఈ విధంగా పెంక పెట్టేసి హీట్ అయినాక ఇలాగైతే వేయించుకుంటున్నాను అనమాట. ఎండుమిరపకాయలు బాగా మంచి రంగు రావాలి, అలాగే పచ్చిమిర్చి కూడా లోపల వరకు మంచిగా వేగాలన్నమాట. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ 4 మిరపకాయలు అయితే సరిపోతాయండి, మరి ఎక్కువ వేసుకోకండి, స్పైసీ ఎక్కువ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా వస్తే చాలన్నమాట. ఎండుమిర్చి స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాము. ఈ లోపల మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఒక గిన్నెలోకి. ఇది ఎండాకాలం పొలంకి వెళ్ళేటప్పుడు ఇలాగా పచ్చి పులుసు చేసుకొని తీసుకువెళ్ళాలండి పెద్దవాళ్ళు. చాలా ఒంటికి చాలా చలువ చేస్తుంది ఈ పచ్చి పులుసు అయితే. ఈ తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట ఈ పచ్చి పులుసు. పచ్చి పులుసులో చాలా రకాలుగా ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట ఈ పచ్చి పులుసు అనేది. నేను మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసిన పద్ధతిలో అయితే చేస్తున్నాను అనమాట. ఈ పచ్చి పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క చుక్క నూనె లేకుండా చేసుకునే పచ్చి పులుసు అనమాట. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఎండుమిర్చి ఇందాక మనం కాల్చుకున్నాం కదండి పెనం పైన ఎండుమిర్చి పచ్చిమిర్చి అవైతే వేసేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్నమాట తుంచి వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు చూడండి ఎంత మంచిగా వేగాయో, ఇట్లా తుంచంగానే తిరిగిపోతున్నాయి అనమాట. ఈ విధంగా వేగాలన్నమాట. పెనం పైన బొగ్గుల్లో అయితే ఇంకా మంచిగా కాలుతాయి అన్నమాట. నేనైతే మనకు అవైలబుల్ లేవు కాబట్టి పెనం పెట్టి పెనం మీద వేయించారనమాట. ఇప్పుడు మనము ఆనియన్లో ఉన్న రసం మొత్తం కిందకు దిగేలా చేతులతో అయితే మంచిగా క్రష్ చేసుకోవాలండి. మీరు ఈ విధంగా క్రష్ చేసుకోవాలంటే చిన్న కచ్చబచ్చగా రోట్లో దంచేసుకోవచ్చు, కానీ దీని రియల్ టేస్ట్ అనేది ఇలాగ చేతులతో పిసికితేనే మనకి మంచిగా వస్తుందన్నమాట. చూడండి, ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కిందకైతే దిగేసిందనమాట. ఈ విధంగా మంచిగా క్రష్ చేసుకోవాలి మొత్తం అనేది. చేతులు కొంచెం మంట పుడతాయి, పర్లేదండి, నాకు అలవాటే. నేనైతే ఈ విధంగానే క్రష్ చేసుకుంటాను. ఈ రియల్ టేస్ట్ రావాలి అంటే మనం ఈ విధంగా చేస్తేనే మనకి రియల్ టేస్ట్ అనమాట. చూడండి, అసలు మొత్తం వాటర్ అయితే దిగేసింది అనమాట. ఆనియన్స్ కూడా బాగా మెత్తపడ్డాయి. అన్నిట్లో ఉన్న రసం మొత్తం దిగాలి, సారం అంతా. ఈ విధంగా పిసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం నానపెట్టుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇది కూడా మంచిగా పిసికేసుకొని దాంట్లోంచి రసం తీసేద్దాము. మొత్తం రసం అయితే ఇందులోకి యాడ్ చేశాను, ఇంకొంచెం మిగిలింది, అది కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు అనమాట. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. కొందరు తీపిగా తినడం ఇష్టపడతారు, కొందరు కారంగా తినడం ఇష్టపడతారు అనమాట. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం ఏమి యాడ్ చేయట్లేదు, ఇట్లాగే తినేస్తాము. మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు పులుపు ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేస్తున్నాను. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉప్పు పులుపు కారం అన్ని పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి అనమాట. చూడండి, ఇంతేనండి, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లన్నంలో తినొచ్చు, వేడి వేడి అన్నంలో తినొచ్చు. మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు దాని కాంబినేషన్గా ఇలాగ పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చండి రసం బదులు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.